ఇంకొక విషయం సార్, చంద్రబాబు నాయుడు మోడల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఉన్నారన్నట్టుగా ఒక సంకేతాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రకటన చేశారు. మళ్ళీ తెలంగాణ లోపల టీడీపీ పార్టీని మేము బలోపేతం చేసే ప్రయత్నం చేస్తామని. చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలోకి అడుగు పెడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, అది ఎంతవరకు తెలంగాణ ప్రజలకు క్షేమమా కాదా? ఇప్పుడు తెలంగాణ సంబంధించి చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతం కావచ్చు, లేకపోతే తెలంగాణ మీద ఎంత విషంగా ఎక్కిండో, ఆయన వద్దన్నోడు శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ విభజన వద్దన్నాడు, శ్రీకృష్ణ కమిటీ వద్దన్నాడు, లోక్సభలో బిల్లు పెడుతుంటే రాజ్యసభలో బిల్లు పెడుతుంటే వ్యతిరేకించినోడు, మరి ఇన్ని చేసినోడు మరి తెలంగాణకి ఎట్లా అభివృద్ధి చేస్తాడు? ఎట్లా ఆయన 2 కళ్ళ సిద్ధాంతం 2001, 2004, 2009, 2014, 2018లో తెలంగాణ ప్రజలు తిరస్కరించిండ్రు. ఎవరితో పొత్తు పెట్టుకున్నా వాళ్ళని ఓడగొట్టారు. చంద్రబాబుతో పొత్తు ఎవడు పెట్టుకుంటే వాడిని ఓడగొట్టారు. 2009లో టీఆర్ఎస్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే కూడా బిడ్డా నిన్ను కూడా చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఎవడైనా సరే మనం బొంద పెడతామని కేసీఆర్ని బొంద పెట్టారు. 2014లో బొంద పెట్టారు. 2018లో ఇదే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే వాళ్ళని భూస్థాపితం చేసిండ్రు. మరి ఏం కావాలి? తెలంగాణ సమాజం ఎన్నిసార్లు చెప్పాలి? ఓ దరిద్రుడా, ఓ వైదవా, తెలంగాణ వ్యతిరేకి, దోచుకునే కాడికి దోచుకున్నవి ఇక పోయి అక్కడ ఏదో జావు అని ప్రజలు అప్పుడే వెళ్ళగొట్టింది ఇక్కడి నుంచి. ఇంకేం చేయాలి? ఎన్నిసార్లు చెప్పాలా? సిగ్గున్నోడికి అయితే 1-2 సార్లు చెప్తే సరిపోతుంది. చీమునెత్తున్నోడికి 1-2 సార్లు చెప్తే సరిపోతుంది. ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు తెలంగాణ సమాజం? రేవంత్ రెడ్డి బి టీం లెక్క పనిచేస్తాడు చంద్రబాబుకి అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏ టీం చేసినా బి టీం చేసినా ఆయన సంకల జోరి లేకపోతే సంకనాక్కుంటున్నా తెలంగాణ సమాజం పట్టించుకోదు. ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఒక గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవిస్తారు. తెలంగాణ సమాజానికి పనిచేయమన్నారు, పనిచేస్తానే అని చెప్పిండు. చేయకపోతే ఏంది? గత పాలకుని ఇంత నిజాం కంటే వీళ్ళు గొప్పోళ్ళా? నిజాం కంటే గొప్పోళ్ళా? నిజాం కంటే పేద ఇస్మార్ ఖాన్లా? నిజామునే ప్రాణాల అరచేతులు పెట్టుకొని పారిపోయేటట్టు చేసిన తెలంగాణ గడ్డ ఈ రేవంత్ రెడ్లు, ఈ చంద్రబాబులు, ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్, కేసీఆర్ లాంటి వాళ్ళని ప్రజలు ఊకుంటారా చెప్పు? తెలంగాణ జాతిపిత, తెలంగాణ నేనే తెచ్చిన అన్న కేసీఆర్నే అయ్యా నాయన నువ్వు చేసే కాడికి చేసినావు కానీ జర ఆగు, నీ ఫామ్ హౌస్లో వంటావా, నువ్వు ఇంకెక్కడ వంటావో పండుగ అని జర ఆగు, మేము మార్పు కోసం మేము ప్రయత్నం చేస్తాం, ఎవనోని తెచ్చుకుంటాం, పెద్ద దొంగ నుంచి చిన్న దొంగ అయినా పర్లేదు కానీ వాళ్ళు తెచ్చుకుంటామని తెచ్చుకున్నారు. మరి ఈయన కూడా అట్లా లేకపోతే నేను చంద్రబాబు బూట్లు మోస్తా, లేకపోతే సంకనాక్తా, లేకపోతే ఆయన మా గురువు మాకు ఆదర్శం అనుకుంటే పో, నువ్వు కూడా అక్కనే పో.